భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాన్ని పరిపాలించిన విశ్వకర్మ వంశీయురాలు మహారాణి దేవి నాగనిక. భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాన్ని పరిపాలించిన మహారాణి దేవి నాగనిక రథకార బ్రాహ్మణ వంశీయురాలు అనగా విశ్వకర్మ వంశీయురాలు. ఋగ్వేదంతో పాటు మహాశిల్పాచార్య అంగీరస గోత్రికులైన రథకార బ్రాహ్మణులు భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించారు. మహారథ తృణక్కైరో కాలలయుని కుమార్తె దేవి నాగనిక. ఈమె మొదటి శాతకర్ణిని వివాహం చేసుకున్నది. మొదట శాతకర్ణి మరణాంతం ఈమె శాతవాహన రాజ్యాన్ని క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో పరిపాలించింది. ఈమె దేవి ఉపాసకురాలు, అత్యంత ప్రతిభావంతురాలు. మొదటిసారిగా రాజ్య పరిపాలన చేయడమే కాక మొదటిసారిగా శిలా శాసనాలు వేయించిన విశ్వకర్మ వీర వనిత కూడా ఈమె వేయించిన నాన్గఢ్ శాసనం ఎంతో ప్రఖ్యాతిగాంచినది. ఆ శాసనంలో తాను ఆచార్యునిగా తెలియజేసినది. ఈ శాసనమే ఈమె విశ్వకర్మ వంశం మూలాలకు సూచిస్తున్నది. రాణి నాగనిక భారత చరిత్రలో అతి పెద్ద రాజ్యాలలో ఒకటైన శక్తివంతమైన శాతవాహన సామ్రాజ్యాన్ని ఏకదాటిగా 56 సంవత్సరములు పరిపాలించిన విశ్వ బ్రాహ్మణ వీర వనిత. నాగనిక రాజ్య పాలనలో చాలా లోతుగా పాల్గొనుంది. ఆమె మహారథి అని పిలువబడే శక్తివంతమైన మహారాధ త్రైకైరో కాల లయుని కుటుంబంలో జన్మించింది. నాగనిక 2000 సంవత్సరాల క్రితం జీవించింది. పురాణాలు మరియు ఇతర మూల గ్రంథాలు కాకుండా ఆ యుగానికి ప్రస్తావించే గ్రంథాలు ఉన్నప్పటికీ పశ్చిమ కనుమలోని నాన్ఘాట్ పర్వతం మార్గంలో నాన్ఘాట్లోని ఒక గుహలో ఆమె పేరు మీద ఒక శాసనం ద్వారా మనకు నాగనిక గురించి తెలుస్తున్నది. ఆమె భర్త మరణించిన తర్వాత మరియు ఆమె కుమారులు చిన్న వయసులో ఉన్నప్పుడు పురాతన భారతదేశంలో అతిపెద్ద రాజ్యాల్లో ఒకదాన్ని ఆమె పరిపాలించింది. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర వ్యవహారాలు నిర్వహించిన మొదటి మహిళ నాగనిక మరియు విశ్వ వంశస్థురాలు. శాతకర్ణి జీవితకాలంలో కూడా ఆమె విద్యావంతురాలై ఉండి రాజ్యాన్ని నిర్వహించడంలో చురుకైన పాత్ర ప్రోత్సహించబడి ఉండాలనే వాస్తవాన్ని ఈ ధృవీకరిస్తుంది. లేకపోతే ఆమె భర్త మరణం తర్వాత అనుభవం లేకుండా సామ్రాజ్యాన్ని ఒంటరిగా నిర్వహించడం సాధ్యం కాదు కదా. ఈ రాజవంశం యొక్క సంస్కృతిని మరియు నాగనిక తన సందేశాన్ని రికార్డు చేయడానికి నాగనిక తన పేరు మీద రాతిముఖ శాసనాలు వంటి ప్రజాపత్రాలు నియమించుకోగలిగిన కాలాలను చూపిస్తుంది. చరిత్రలో ఇది తరచుగా జగనందున ఇది కూడా ఒక ముఖ్యమైనది. ఈ శాసనంలో దక్షిణ భారతదేశంలో వేదాలకు సంబంధించిన గురుకులాలు అనేకం ఆమె కాలంలో స్థాపించబడ్డాయని తెలియజేస్తున్నది. మహారాణి నాగనిక వేయించిన శాసనం వేద దేవతలు ధర్మ ప్రార్థనతో ప్రారంభిస్తున్నది. ఇంద్రుడు, కుబేరుడు, సూర్యుడు, చంద్రుడు మరియు ఇతరుల గురించి ఈమె శాసనాల్లో విరివిరిగా వివరింపబడినవి. శాతకర్ణి నాగనిక అశ్వమేధాల రాజసూయాలతో సహా 18 యజ్ఞాలు చేశారు. పట్టాభిషేకం మరియు వాజుపేయ సందర్భంగా పెద్ద మొత్తంలో నాణ్యాలు, జంతువులు, రథాలు మరియు వస్త్రాలు దానాలు చేసినట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి. శాతకర్ణి మరణించిన తర్వాత నాగనిక తన మొదటి కుమారుడు వారసుడు వేదశ్రీ, ఆమె రెండో కుమారుడు శక్తిశ్రీ చిన్న వయస్సు కావున శాతకర్ణి మరణించినప్పటి నుండి తన తండ్రి సహాయంతో రాజ్యాన్ని పరిపాలించిన విశ్వ బ్రాహ్మణ వీర వనిత మహారాణి నాగనిక. నమో విశ్వకర్మణే.